అంత్యక్రియలు, ఆ అంత్యక్రియల టైంలో ముస్తఫా బయటికి రావడం ఇదొక డిస్కషన్ అయితే, ఇప్పుడు హర్మూజ్ జలసంధి ఇష్యూ కూడా చూస్తూ ఉన్నాం. సో మీరు మళ్ళీ ఈ యుద్ధం జరిగే అవకాశం ఉందా? మీ విశ్లేషణలో ఏం చెప్తారు? ఈ పరిణామాలన్నింటినీ మీరు ఎలా విశ్లేషిస్తారు? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య మళ్ళా యుద్ధం జరుగుతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న అనమాట. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసాం ఫిబ్రవరి 28 నుండి ఏప్రిల్ 8 వరకు 107 రోజుల మహాయుద్ధం, తర్వాత సీజ్ ఫైరు, తర్వాత ఎంఓయు జూన్ 17వ తారీఖున ఎంఓయుపై సైన్ చేయడం. ఆల్మోస్ట్ యుద్ధం ఆగిపోయిందని చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఇటు అమెరికా కానీ ఇటు ఇరాన్ కానీ యుద్ధం చేసే స్థితిలో లేవు. కానీ ఇక్కడ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుద్ధం చేసే స్థితిలో లేదు, అమెరికన్స్ ఒప్పుకోవడం లేదు. అమెరికన్ కాంగ్రెస్ కూడా బిల్లులు పాస్ చేయడం జరిగింది, ట్రంప్ నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దని. కాబట్టి అమెరికాలో ఆ పరిస్థితి లేదు. కానీ ఇటు ఇరాన్ కూడా బక్క చిక్కిపోయింది, దారుణమైన పరిస్థితి ఉంది. కానీ లేటెస్ట్గా ఎంఓయు మీద సిగ్నేచర్ చేసిన తర్వాత జరిగే పరిణామాలు ఏంటంటే మళ్ళా యుద్ధం వైపుకి ఈ పరిణామాలు వెళుతున్నాయి. అంటే మిడిల్ ఈస్ట్లో మళ్ళీ యుద్ధం అంటే యుద్ధం మొదలయ్యే పరిస్థితి ఇక్కడ 100% మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఏ పరిణామాలు జరిగినాయి అంటే డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అమెరికా ఓటమిని ఆయన అంగీకరించడంలా. ఒక రకంగా నేను అమెరికా ఓటమిని నేను అన్నాను. డొనాల్డ్ ట్రంప్ దౌత్య విధానంలో డొనాల్డ్ ట్రంప్ అనవసరమైన యుద్ధానికి వెళ్ళి ఇరాన్ని కెలుక్కోవడం వల్ల ఆయన ఓటమి చెందడం జరిగింది. కాబట్టి ఆయన పార్టీ విపత్కర పరిస్థితిలో ఉంది. ఆయన ప్రజాదరణ దారుణంగా అమెరికా చరిత్రలోనే దారుణంగా పడిపోయింది గత 80 సంవత్సరాల్లో. ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్లో ఆయన డిఫీట్ ఫేస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇరాన్ మీద ఆయన డిఫీట్ ఒప్పుకోవడంలా. కాబట్టి హర్మూజ్ స్ట్రైట్ అనవసరంగా హర్మూజ్ స్ట్రైట్ ఇప్పటివరకు న్యూట్రల్గా ఫ్రీ నావిగేషన్ ఉన్నది, ఇది ఇరాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి దీన్ని ఒప్పుకుంటే ప్రపంచంలో అమెరికా ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నట్టు, ఇరాన్ కంప్లీట్గా ఇరాన్ చేతిలో అమెరికా ఓడిపోయినట్టు. దీన్ని ట్రంప్ ఏ మాత్రం కూడా అంగీకరించడంలా. ఇది ప్రధానమైన కారణం. అందుకనే ఎంతసేపు గంటకు ఒక మాట మార్చి ఇరాన్ని అటాక్ చేస్తున్నాడు. కాబట్టి ఇరాన్ ఏం చేసింది? రెండో పరిణామం ఎందుకు మళ్ళీ యుద్ధం మొదలవుతుందంటే ఇరాన్ ఏంటంటే అమెరికాని నమ్మే పరిస్థితుల్లో లేదు. కాబట్టి డూ ఆర్ డై మోడ్, దాన్ని యుద్ధం చేసే పరిస్థితిలో లేదు. కానీ అమెరికా ఇలా ఊరుకుని ఉంటే అమెరికా దీన్ని సర్వనాశనం చేసే అవకాశం ఉంది. ఏది? ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, ముఖ్యంగా ట్రంప్, నెతన్యాహు. కాబట్టి అది సావుకు సిద్ధపడిన డూ ఆర్ డై మోడ్లోనే యుద్ధం చేయాలని డిసైడ్ అయిపోయింది. ఇది రెండండి. ఇక మూడవ పరిణామం ఏంటంటే ఎందుకు యుద్ధం మొదలవ్వబోతుంది అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి వరకు యుద్ధం లేదు, ఆగిపోతుందని చెప్పిన నేనే ఇప్పుడు యుద్ధం మొదలవుతుందని చెప్పడానికి అతిపెద్ద కారణం ఏంటంటే ఈ జూలై 9వ తారీఖున జరిగిన ఈ యొక్క ఆయతొల్లా అలీ ఖైమోని అంత్యక్రియల ప్రక్రియ. ఇది జూలై 5 నుంచి జూలై 9 వరకే ఎంటైర్ ఇరాక్ నుండి ఈ ఇరాన్ యొక్క అన్ని సిటీల నుంచి దారుణంగా జరగడం. దీనికి 4.5 కోట్ల మంది ఇరానియన్ షియాలు అటెండ్ అవ్వడం, ప్రపంచవ్యాప్తంగా 100 దేశాధినేతలు 100 దేశ ప్రముఖులు అటెండ్ అవ్వడం. దీనికి 200 కోట్ల మంది ఇస్లాం ముస్లిం పాపులేషన్ అక్రాస్ ది ఏది మనకి సున్నీ షియా అనే కేటగిరీని మర్చిపోయి ఏ దేశంలో ఉన్న వాళ్ళు మర్చిపోయి ఇస్లామిక్ బ్రదర్హుడ్ వాళ్ళు ఇన్వోక్ అయింది. కాబట్టి వాళ్ళు సంతాప సందేశం తెలియజేస్తూ ఎంతటి ఘోరం జరిగిపోయింది మన ఇమాంకు అనుకుంటూ వాళ్ళు చేసిన వల్ల ఒక క్లారియన్ కాల్ అనమాట. అంటే ఒక సందేశం వాళ్ళు ఇచ్చారు. ప్రజలు ఏంటి? డెత్ టు ట్రంప్, డెత్ టు నెతన్యాహు, డెత్ టు యుఎస్, డెత్ టు దిస్ ఇజ్రాయెల్ అనుకుంటూ క్లారియన్ కాల్. ఇదేంటంటే ఇప్పుడు ఇరాన్ను ఇంకా యుద్ధం ఎందుకు, శాంతికి వెళ్దాం అనుకున్న ఐఆర్జీసీలో ఈ ముస్తఫా ఖైమోని మిగిలిన టాప్ లీడర్స్లో ఒక రకమైన ఉత్సాహం అనమాట. ఇంకా యుద్ధానికి అంటే పబ్లిక్ సపోర్ట్ ఎంత వచ్చిందంటే అందరూ యునానిమస్గా ఏకాభిప్రాయంతో యుద్ధానికి వెళ్ళండి అని పిలుపునిచ్చారు అక్కడ ప్రజలు. ప్రపంచవ్యాప్తంగా సున్నీ షియాలు కూడా దానికి వెళ్ళండి, అమెరికా మీద పగ తీర్చుకున్నట్టు సపోర్ట్ వస్తుంది. గల్ఫ్ కంట్రీస్ కూడా వణుకుపోతున్నాయి. గల్ఫ్ కంట్రీస్లో మోనార్కీ, నియంతృత్వ ప్రభుత్వాలు, సౌదీ అరేబియా, బహ్రైన్, ఖతార్లో వాళ్ళు ఏంటంటే ప్రజాస్వామ్యాలు కూడా ఉండవు. ఈవెన్ ఇరాన్లో ఉన్నంత ప్రజాస్వామ్యం కూడా వాళ్ళ దగ్గర లేదు. ఇక్కడ ఎక్స్పీడియన్సీ కౌన్సిల్, పార్లమెంట్ ఉన్నట్టు కూడా ఆయా దేశాల్లో ఉండదు. ఆయా దేశాలను వ్యతిరేకిస్తూ ప్రజలు వీళ్ళకి సపోర్ట్ చేయడం, ఇంక్లూడ్ పాకిస్తాన్ కూడా నేతలు కూడా అక్కడ ఖననం ప్రక్రియకి వెళ్ళొచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్లో సపోర్ట్ ఉంది, అది మనం గమనించాలి. ఈ విధంగా అక్రాస్ ది 57 కంట్రీలు ఈ 200 కోట్ల మంది ముస్లింల సపోర్ట్ ఈరోజు ఇరాన్కి వచ్చింది. కాబట్టి ఈ ఉత్సాహంతో ఇది యుద్ధం చేయడమే బెటర్ అనేటట్టు ఈ ఐఆర్జీసీ ముస్తఫా ఖైమోని వచ్చేశారు. దీనికి అనుకూలంగానే ఈ జూలై 23వ తారీఖున ముస్తఫా ఖైమోని టెహరాన్లో ఈ యొక్క ఖైమోని సంస్మరణ దినోత్సవం సందర్భంగా అక్కడికి వెళుతున్నాడు. సంస్మరణ దినం
పెడుతున్నారన్నమాట. ఈ రోజున ఏది జూలై 23వ తారీఖున కొన్ని కోట్ల మందిని ఆయన అడ్రస్ చేసే అవకాశం ఉంది. బహిరంగ సభలో కొన్ని కోట్ల మంది వాళ్ళు అటెండ్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే ఈ రోజు ఆయన యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. నేను యుద్ధానికి వెళ్తున్నానని ఇప్పటికే హిట్ లిస్ట్ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. కాబట్టి ముస్తాబా ఖైమని ఇప్పటివరకే అజ్ఞాతంలో ఉన్నాడు. ఒక డూప్ అనుకున్నాం, చనిపోయాడు అనుకున్నాం, అసలు ఎక్కడా కూడా రాలేదు. ఎందుకంటే ఆయన టార్గెట్ చేసింది కాబట్టి ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు ఆయన బహిరంగంగా బయటికి రావడం జరిగింది. ఇప్పుడు బహిరంగ సమావేశం పెడుతున్నాడు. దేనికైనా అంటే బ్యాటిల్ గ్రౌండ్కి డైరెక్ట్గా ముస్తాబా ఖైమని వస్తున్నాడు. ఈయన ఆయతుల్లా అలీ ఖైమని కంటే పరమ డేంజర్ అని చెప్తారు వ్యూహాలు రచించడంలో. కాబట్టి ఇప్పుడు ఆయన ఇరాన్ యుద్ధం జరిగిన అన్ని రోజుల యుద్ధంలో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు. ఒక నిపుణుడు, వార్ ఎక్స్పర్ట్. ఇప్పుడు ఆయనే డైరెక్ట్గా వస్తున్నాడంటే ఇక ఇరాన్ IRGC ఎలా పోరాడుతుందో మనం ఊహించుకోవచ్చు. తండ్రి మరణానికి కక్ష సాధించుకునే పరిస్థితిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకా డేంజరస్. కాబట్టి జూలై 23న ఈయన యుద్ధ రంగంలోకి ఎంటర్ అయ్యి డైరెక్ట్గా వారు ప్రకటించే అవకాశం ఉందని నాకు తెలిసినంత వరకే. ఈ మధ్యలోనే అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అర్థమైంది అనుకుంటా, అది వస్తుంది. తర్వాత ఈ యుద్ధం, రెండవ యుద్ధం ఎక్కడ కొనసాగుతుందంటే ప్రధానంగా ఈ యుద్ధం అనేది హర్ముజ్ స్ట్రైట్ కేంద్రంగా జరగబోతుంది. అనవసరంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుద్ధం చేయడం వల్ల హర్ముజ్ స్ట్రైట్లో ఫ్రీ నావిగేషన్ ఉన్నది పోయింది. ఎందుకంటే ఇరాన్ దాన్ని ఆల్మోస్ట్ ఆక్యుపై చేసేసింది, సీ మైన్స్ ఉపయోగించి, సీ మైన్స్ పెట్టేసి. ఇప్పుడు ఎంటైర్ హర్ముజ్ స్ట్రైట్ని అమెరికా ఓపెన్ చేయలేని పరిస్థితి, ఎంటైర్ వెస్టర్న్ కంట్రీస్. కాబట్టి ఇరాన్ అక్కడ ఏమవుతుంది, నేను కష్టపడి దీన్ని సంపాదించాం, ఇది మా దగ్గర ఉంటేనే మాకు ఆధిపత్యం, మా దేశాన్ని రక్షించుకోగలుగుతాం, లేకపోతే మాకు లేదు అనుకుంటూ రీజనల్ సూపర్ పవర్ అనేది ప్రకటించుకుని ఇక్కడ సీ మైన్స్ పెట్టి కంట్రోల్ చేస్తుంది. ఇది అమెరికా ఒప్పుకోలేకపోతుంది. కాబట్టి అమెరికా యుద్ధం వెళ్ళి అటాక్ చేస్తుంది కానీ ఇది ఏం చేయలేకపోతుంది. ఇరాన్ హర్ముజ్ స్ట్రైట్ను వదులుకునే ప్రసక్తే లేదని చెప్తుంది. కాబట్టి హర్ముజ్ స్ట్రైట్ కేంద్రంగా యుద్ధం జరుగుతుందండి. ఈ శాంతి ఒప్పందం డిస్కషన్లో ఇదే మెయిన్ ప్రతిబంధకంగా ఉంది. కాబట్టి హర్ముజ్ స్ట్రైట్ ఎవరిదని యుద్ధం జరుగుతుంది. మరి హర్ముజ్ స్ట్రైట్ కోసం యుద్ధం జరిగితే అమెరికా గెలుస్తుందంటే హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే అది ఇరాన్ కంట్రోల్లో ఉంది. అది కాబట్టి ఇరాన్ కంట్రోల్లో సీ మైన్స్ నుంచి అమెరికా విడిపించలేకపోవడం వల్లే ఇప్పుడు శాంతి ఒప్పందానికి ఆయనకు వచ్చాడు బేరసారాలకి. ఇప్పుడు వెళ్ళినా ఓపించలేడు. కాబట్టి హర్ముజ్ స్ట్రైట్లో ఇరానే విజయం సాధిస్తుంది. తర్వాత ఇరాన్ మీద ఇప్పుడు ట్రంప్ చెప్తున్నాడు 1000 హెల్ ఫైర్ మిసైల్స్ రెడీ చేశాను నేను. ఒక 1000 హెల్ ఫైర్ అంటే వెరీ డేంజరస్ మిసైల్స్ నేను రెడీ చేశా, సర్వనాశనం చేస్తా ఇరాన్లో సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ బ్రిడ్జ్లు, విద్యుత్ ప్లాంట్లు, ఈ రోడ్లు, స్కూల్స్ వీటన్నిటిని నాశనం చేసేస్తా, యూనివర్సిటీలు, ప్రభుత్వ కార్యాలయాలని. ఈ హెల్ ఫైర్ మిసైల్స్ అమెరికా నాశనం చేయగలదు, దానికి అంత పవర్ ఉంది. మరి ఇరాన్ ప్రతిస్పందన ఎలా ఉందంటే ఇరాన్ చెప్తుంది, ఇరాన్ ఏమంటుందంటే మేము 25,000 మిసైల్స్ వరకు మా దగ్గర రెడీగా ఉన్నాయి. ఖైబర్ షేకెల్ లాంటి తర్వాత మిసైల్స్, తర్వాత డ్రోన్స్ 1,00,000 వరకు ఈ డ్రోన్లు రెడీగా ఉన్నాయి. వీటిని మీ మధ్యలో అది ఇంకా రెడీ చేసింది, సీజ్ ఫైర్ పేరు చెప్పి ఇంకా తయారు చేసుకుని పెట్టుకున్నది. కాబట్టి 25,000 మిసైల్స్, 1,00,000 డ్రోన్లు ఇంకా తయారు చేసే కెపాసిటీ అండర్ గ్రౌండ్లో. కాబట్టి మేము సర్వనాశనం చేస్తాం, భయానకంగా నాశనం చేయబోతున్నామని ఇరాన్ చెప్తుంది. ఇప్పటికే అమెరికా కొన్ని దాడులు 170 టార్గెట్లను అటాక్ చేస్తే ఇరాన్ కూడా ఇప్పుడు బహ్రైను, ఆ తర్వాత ఖతారు, తర్వాత UAE, తర్వాత మనకు చూస్తే ఈ కువైట్, వీటిలో అవి మళ్ళీ దాడులు చేస్తుంది ప్రతిబంధంగా. ఒమన్ వీటిల్లో హర్ముజ్ స్ట్రైట్లో షిప్ల మీద అటాక్ చేస్తుంది. ఆల్రెడీ యుద్ధం మొదలైనట్టే. కాకపోతే ఇంకా MOU పీస్ డిస్కషన్, ట్రాక్ టు డిప్లొమసీలు 2 కొనసాగుతున్నాయి జెనీవా, ఇది స్విట్జర్లాండ్ కేంద్రంగా. కానీ ఇది జూలై 23వ తారీఖున ఈయన బహిరంగ సభలో పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. అసలు అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే చెప్తున్నాడు మనకు పీస్ డీల్ సంబంధం లేదు, MOU నుంచి బయటకు వచ్చామని. ఇప్పుడు ఇరాన్ కూడా ఈ MOUతో ఇంకా పీస్ డిస్కషన్స్ మేము చెయ్యము, మా డిమాండ్ హర్ముజ్ స్ట్రైట్ మొత్తం మాకు టోల్ ఫ్రీ వసూలు చేసుకునే అథారిటీ ఇస్తేనే మేము డిస్కషన్ చేస్తాం అని ప్రకటించే అవకాశం ఉంది. కాకపోతే ఈ జూలై 23వ తారీఖున జరిగే ఈ యొక్క బహిరంగ సమావేశం మీద ఈ ప్రజలు అటెండ్ అయ్యే ముస్తాబా సమావేశం మీద ఇటు ఇజ్రాయెల్, మొసాదు, అమెరికా కూడా అటాక్ చేసే పరిస్థితి ఉంది. అదే జరిగితే అసలు ఇరాన్ ఇంకా తిరుగు లేకుండా యుద్ధ రంగంలోకి వస్తుంది, ఇక తిరుగుండదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటికే ఇరాన్ చాలా రిపోర్టులు చెప్తున్నాయి, ఇరాన్ తన యొక్క రీసెంట్ జరిగిన యుద్ధంలో నష్టపోయిన ఇస్ఫహాను, ఫోర్డో, బుషేహారు ఇలాంటి ఈ అణు రియాక్టర్ని మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేస్తుంది
అనేది ఒకటి తెలుస్తుంది. తర్వాత అండర్ గ్రౌండ్ మిసైల్ సెంటర్స్ వీటిని మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేస్తుందని తెలుస్తుంది. తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఎక్కడికక్కడ మోహరిస్తుంది, ప్రజల్ని సిద్ధం చేస్తుంది అనేది ఇది ఏంటంటే ఇంకా ఆందోళన కలిగించే విషయాలుగా మనకు తెలుస్తుంది. మరి ఇదే సమయంలో మరి గల్ఫ్ కంట్రీస్ పరిస్థితి ఏంటి? అమెరికా ఇరాన్ యుద్ధానికి వెళ్తే గల్ఫ్ కంట్రీస్ ఒప్పుకుంటాయంటే అమెరికా యుద్ధానికి వెళ్ళడం గల్ఫ్ కంట్రీస్కి ఏ మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఈ ఆయతుల్లా అలీ ఖైమోని ఖననంలో ముస్లిమ్స్లో ఒక రకమైన ఎమోషన్స్ వచ్చినాయి. ఇది ఇస్లామిక్ బ్రదర్హుడ్, సోదర భావం పైకి లేచింది, నిద్రలేసింది. కాబట్టి ఇలాంటి టైంలో అమెరికాకి మళ్ళీ అవి సపోర్ట్ చేసినా, అవే యుద్ధానికి వెళ్ళినా వాటి మీద ప్రజలు వాటి మీద తిరగబడి విప్లవాలు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి గల్ఫ్ కంట్రీస్ యుద్ధాన్ని కోరుకోవడంలా. రెండోది ఏంటంటే ఇరాన్ అంతకు ముందు చేసిన యుద్ధంలో అవి తట్టుకోలేకపోయినాయి. మళ్ళీ ఇరాన్ ఇన్ని వేల మిసైల్స్ లక్షలాది డ్రోన్లతో వస్తే ఈ కంట్రీస్ అసలు ఇంకా ఎకనామికల్గా అది అసలు అద్భుతంగా దారుణంగా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అమెరికాని యుద్ధానికి వెళ్ళొద్దని అవి చెప్తున్నాయి. కానీ ఇరాన్ వదిలేలేదు. ఇప్పటికే హర్ముజ్ స్ట్రైట్ మీద అథారిటీ ఒప్పుకోవడం అంటే మిగిలిన జీసీసీ కంట్రీస్ తమ ఆయిల్ గ్యాస్ ఎక్స్పోర్ట్ చేయడానికి అక్కడ టోల్ ఫీ చెల్లించాలి. కానీ ఇప్పటికే గల్ఫ్ కంట్రీస్ చెల్లించడానికి కూడా సిద్ధమవుతున్నాయి. ఇరాన్తో ఫైట్ చేయలేని పరిస్థితి అట్లా ఉన్నాయన్నమాట. కాబట్టి గల్ఫ్ కంట్రీస్ కోరుకోకపోయినా యుఎస్ వారికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఎందుకంటే ట్రంప్ కాబట్టి, డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కూడా యుద్ధం చేసే పరిస్థితి ఉంది, అమెరికాని నమ్మలేని పరిస్థితిలో. ఇటు బెంజమిన్ నెతన్యాహుకి ఏంటంటే ఇంకొక చాలా దారుణమైన పరిణామం. యుద్ధం ఎందుకు మొదలవుతుందో నేను ఎందుకు చెప్తున్నానంటే అక్టోబర్లో ఇజ్రాయెల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో ఈ యొక్క బెంజమిన్ నెతన్యాహు పార్టీ కూటమి పోటీ చేస్తుంది. అది ఓడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ సర్వేలు సూచిస్తున్నాయి. కాబట్టి యుద్ధం జరుగుతూ ఇరాన్ ఇంకా నాశనం అయిపోతుంది అనే ఒక హోప్ ఉంటేనే ఆయన ఎలక్షన్స్కి వెళ్ళగలుగుతాడు, ఎలక్షన్లో గెలవగలుగుతాడు, లేకపోతే ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసి పదవిలో ఉండగలుగుతాడు అనమాట. అందువల్ల అక్కడ కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆయనే యుద్ధానికే మొగ్గు చూపుతున్నాడు అనేది ఇక్కడ తెలుస్తుంది. బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ మాట్లాడుకోవడం. కాబట్టి నాకు తెలిసినంత వరకే ఈ యొక్క పరిణామాలు ప్రస్తుతం ఇప్పటి వరకు యుద్ధం లేదు అనే పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి ఆయతుల్లా అలీ ఖైమోని మరణం తర్వాత ముస్తాబా ఖైమోని డైరెక్ట్గా యుద్ధ రంగంలోకి రావడం వల్ల ఈ బెంజమిన్ నెతన్యాహుకి అక్టోబర్లో ఎలక్షన్స్ ఉండడం వల్ల ట్రంప్కి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో చూసుకోవాలనే విషయం. తర్వాత నాటో కంట్రీస్ కూడా మాట వరుసకి ఈయన సపోర్ట్ చేయడం, ఈ కీలకమైన పరిణామాలు ఈ మధ్యలో సంభవించడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం మళ్ళీ మొదలవుతుంది. ఏదో 2-3 సంవత్సరాలు తాత్కాలిక విరమణ ఉంటుంది అనుకున్నా, కానీ యుద్ధం అనేది 100% జూలై 23 నుంచి మనకు పూర్తి స్థాయి యుద్ధాన్ని గల్ఫ్లో చూడబోతున్నాం. ఒకప్పుడు జరిగిన దానికంటే భయంకరమైన యుద్ధం. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసిన అవకాశం ఉంది. ఎందుకంటే 200 కోట్ల మంది ముస్లింల ఇస్లామిక్ బ్రదర్హుడ్ మేల్కొనడం, తర్వాత ఇజ్రాయెల్ అమెరికా ఏంటంటే ఇంకా తాడో పేడో తేల్చుకోవడం అనే టైపు వచ్చేయడం, ఇటు రష్యా చైనాల సపోర్ట్ ఇరాన్కు ఉండడం, తర్వాత ఇస్లామిక్ కంట్రీస్ ప్రభుత్వాలు కూడా కూలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎంటైర్ మిడిల్ ఈస్ట్లో ఒక కార్చిచ్ వైల్డ్ ఫైర్ లాగా యుద్ధం ఉండే అవకాశం ఉంది. అది 3వ ప్రపంచ యుద్ధానికి ఇటు రష్యా చైనాలు డైరెక్ట్గా ఎంటర్ అయినా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సార్, మొస్తఫా స్టేట్మెంట్తో ఇరాన్ సుప్రీం లీడర్ డెత్కి ప్రతీకారంగా ట్రంప్తో పాటు 13 మంది హిట్ లిస్ట్ని రిలీజ్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.